నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. నిన్న నైట్ ఎంపరం మూవీ చూసి వస్తున్నా. అదే ఇది లూసిఫర్ 2 కదా. దీనికి ఎంపరం కన్నా ఎర్రి పుష్పం అని పెట్టుంటే బాగుండేది. ఆ సింబాలిక్గానే ఆ 2 ఏళ్ళు రెడ్ కలర్లో పెట్టినట్టున్నారు. అండ్ బేసిక్గా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నిజానికి అడ్డు ఉండదు, అబద్ధానికి సిగ్గు ఉండదు అంటారు చూసారా. అలాగే ఈ సినిమాలో స్టార్టింగ్ చేసి చూపించిన ఆ జెనోసైడ్ దగ్గర ఎంతటి లిబర్టీ తీసుకుని హిందువుల్ని ఎంత కించపరచాలో అంతా కించపరిచారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. అండ్ ఎందుకు ఇలాంటి థాట్స్ హిందువుల మీద వస్తాయో నాకైతే అర్థం కాదు. మేబీ కాశ్మీరీ ఫైల్స్కి కౌంటర్ ఇద్దాం అనుకున్నారో ఏంటో నాకు అర్థం కాలే. అది జరిగిన వాస్తవం, ఇది ఈయన కల్పితం. అండ్ ఈ కేరళ సినిమా ఇండియా సినిమా నుంచి దూరంగా ఉన్నది అనడానికి ఇది ఒక ఉదాహరణ కూడా. అలాగే ఈ సినిమా చూసి ప్రతి హిందువు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇలాంటి ప్రాపగెండాలు ఇంకా ఈ కేరళ వాళ్ళు మన మీద రుద్దే అవకాశాలు కూడా ఉన్నాయి, చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.